నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. రసాయన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్థించుకుంటారా? వైసీపీపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్. దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైన విషయం. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 70 అంశాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన విధానాలను రూపొందించిన ఫలితంగా ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా, ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి, లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో, క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటీఎల్ని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, వాళ్ళందరినీ కూడా, మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, రాష్ట్రంలో కొన్ని వేల మంది ఆల్గరిథమ్స్లో నైపుణ్యం కలిగిన నిపుణులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్, ఐటీ విప్లవం తీసుకొచ్చినాయో, అదే విధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది. ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతామని, కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం, డ్రోన్ సిటీ విధానం పాలసీ లాగా డ్రోన్ సిటీ ల్యాండ్ అలాట్మెంట్ కోసం చేశామని చెప్పేసి మనం చేస్తాను. డ్రోన్స్ మీ అందరికీ తెలిసిందే, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది. దానికోసం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకురావడమే కాకుండా డ్రోన్స్ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడిని కూడా కర్నూలు దగ్గర ఏర్పాటు చేస్తున్న విషయం మీద తెలిసిందే. మరి ఈ పాలసీలో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రియల్ జోన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ డ్రోన్స్ ఏర్పాటు కోసమే స్పెషలైజ్డ్ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ది ఇనిషియేటివ్ సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అండ్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీ అందరికీ తెలిస్తే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఎక్కడో చెప్పడం జరిగింది. సింధూర్ ఆపరేషన్లో మన రాష్ట్రంలో తయారైన డ్రోన్ని యుద్ధంలో వినియోగించారని చెప్పి, సో ఆ స్ఫూర్తితో ఇంకా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, అలైడ్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పెషలైజ్డ్ జోన్లో ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. దీని ద్వారా
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు ఇంకా ఎంఎస్ఎంఈ అవకాశాలు చాలా లభిస్తానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాను. 50 ఎకరాలు రిజర్వ్డ్ విత్ డ్రోన్ సిటీ ఫర్ ఇండివిజువల్ ల్యాండ్ పార్సిల్స్ అప్ టు 5 acres ఫర్ డైవర్స్ ఇండస్ట్రియల్ నీడ్స్. అంటే 5 ఎకరాల్లో పార్సిల్లో కూడా ఇంకా కేటాయిస్తారు. ఇది పాలసీ. రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్థించుకుంటారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో అపవిత్రం చేశారని, కోట్లాది మంది భక్తులు బాధపడ్డారన్నారు. ఈ ఉదంతంతో వైవి సుబ్బారెడ్డికి కమిషన్లు ముట్టింది వాస్తవం అన్నారు. ఆయన సచివుడైతే తన బ్యాంకు ఖాతాల వివరాలను సిట్కు ఇవ్వకుండా ఎందుకు కోర్టును ఆశ్రయించారని ప్రశ్నించారు. నిస్సిగ్గుగా మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరూ చైర్మన్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకొని శ్రీవారి సొమ్ముని దోచుకొని ఆఖరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారు. ఆ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని ఏర్పాటు చేసి విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి. క్రైమ్ నంబర్ 470/2024 మరి ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ మొత్తం కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం మరి ఇదంతా కూడా విచారణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించడం, అరెస్టులు చేయటం అన్నీ కూడా చూసాం. లేటెస్ట్గా ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్ 16గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు, దానికి సంబంధించి సిట్ వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనాత్మకమైనటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి. మరి ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా డైరీ యజమానులైనటువంటి పొమిల్ జైన్, విపిన్ జైన్ వీరిద్దరికీ కూడా అత్యంత సన్నిహితుడు ఈ అజయ్ కుమార్ సుగంధ్. ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి బోలేబాబా డైరీకి కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సరఫరా చేయడం జరిగింది. మోనోగ్లైసరైడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ అనేటటువంటి తన కంపెనీ ద్వారా బోలేబాబా డైరీకి సరఫరా చేయడం జరిగింది. దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైన విషయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై తాజాగా స్పందించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా కోర్టు వద్ద వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ కొండపైన దాదాపు 40 సంవత్సరాల నుండి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్నారన్నారు. తాను ఇప్పుడు వెళ్లి భోజనం చేశాను కాబట్టి భోజనం బాగుందని చెప్పానని, కానీ బీఆర్ నాయుడు ఏదో గొప్పగా పనిచేశాడని ఎల్లో మీడియాలో వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కక్షలకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అతీతం కాకుండా పోయింది. నీచంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బహుశా జూన్ 12వ తారీఖున అధికారంలోకి వచ్చింది. 12వ తారీఖున అధికారంలోకి వస్తే మొదటిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారిని ఆ పవిత్రమైనటువంటి దేవాలయానికి ఈవోగా వేశారు. వారు వెళ్ళారు. ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏదైతే తిరుపతి లడ్డూ ప్రసాదం, చాలా ప్రసిద్ధి చెందినటువంటి లడ్డూ ప్రసాదం, నేతితో తయారు చేసే లడ్డూ ప్రసాదం, ఆ నేతిని
వాడేటటువంటి క్రమం కూడా ఒకటి ఉంది. ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి క్రమం అది. కాంట్రాక్టర్ దగ్గర నుంచి నెయ్యి వస్తుంది, ఆ నెయ్యిని చెక్ చేస్తారు, ఆ నెయ్యిని చెక్ చేయడంతో పాటుగా ల్యాబ్కు పంపుతారు, అనుమానం వస్తే ల్యాబ్లో మళ్ళా చేస్తారు, ఏమాత్రం అనుమానం ఉన్నా సందేహం ఉన్నా ఆ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించేస్తారు. కొండ మీద కూడా చేరవు. మీదకు చేరింది అంటే అన్ని పరీక్షలు నెగ్గిన తర్వాత మాత్రమే, ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మిన తర్వాత మాత్రమే కొండ మీదకు తీసుకువెళ్తారు. దాంతో లడ్డూ తయారు చేసి లడ్డూ ప్రసాదాన్ని పంచుతారు. దిస్ ఈజ్ ద సిస్టమ్. ఆ సిస్టంలో భాగంగానే 23 జూన్ని 2024లో అంటే 12వ తారీఖున జూన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చినటువంటి ట్యాంకర్లని శ్యామలరావు గారు టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే దానిలో వనస్పతి కలిసిందేమో అనేటటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు ఎన్డీడీబీ వాళ్ళు. చేస్తూ దాని కింద మళ్ళీ ఇంకోటి రాశారు, ఇది కరెక్ట్ కాకపోవచ్చు అవ్వచ్చు పరిస్థితులు బట్టి అని రాశారు. వాటిని శ్యామలరావు గారు తిప్పి పంపించేశానని చెప్పాడు. ఇది జరిగిన విషయం. చంద్రబాబు నాయుడు గారు అంటారు, సెప్టెంబర్ 18న ఆ నేతిని వాడారు, దానిలో జంతువుల కొవ్వు ఉంది, దానిలో పంది కొవ్వు ఉంది, దానిలో పశువు కొవ్వు ఉంది, ఆ నెయ్యిని వాడేశారు. ఇది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈఓ గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ నెయ్యిని వాడేశారు, ప్రసాదంలో పెట్టేశారు, భక్తులు తినేశారు అని మాట్లాడండి. ఎంత దుర్మార్గం ఇది! శ్యామలరావు గారు అడిగితేనే లేదండి ఆ నెయ్యిని వాడలేదని వెనక్కి పంపించేసాం, దానిలో కొద్దిగా అనుమానం వస్తే అని ఆయన చెప్పాడు. ఏమిటి అన్యాయం అంటున్నా? రాజకీయ కక్ష కోసం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడన్నా దైవం అన్నా కూడా లెక్కలేదు. పవర్, రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లటం, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా సెంటిమెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయటమే ప్రధాన ధ్యేయంగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది అందరికీ కూడా. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ట్రైనీ కలెక్టర్ మానిష తదితర అధికారులతో కలిసి కాకినాడ జిల్లా చుట్టుప్రక్కల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.